రేవతి అనే మహిళ కూడా చనిపోయింది అనమాట. రేవతి అనే మహిళ చనిపోయిన దానికి కూడా తను పరిష్కారం చెల్లించాలి. నెక్స్ట్ ఇంకా మన శ్రీతేజ్ అనే వ్యక్తి కూడా దాదాపు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుండు. అతను పలకరించడానికి ఇంతవరకు అల్లు అర్జున్ గారు పోలేదన్నమాట. పోకపోవడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, అందుకే నేను రాలేకపోతున్నా అని చెప్పి అన్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఖచ్చితంగా మరి వీడియో కాల్ చేసే కానీ ఖచ్చితంగా పలకరియాలన్నమాట. ఆ పిల్లగాని పలకరియకపోగా మరియు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడనమాట. ఇది ఆయన కాళ్ళు పోయినా చేతులు పోయినా ఏం పోయినా అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత మీరు తప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడంతో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసి ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఆయన చేసింది తప్పు అని చెప్పి కొంతమంది అంటున్నారు, మరి కొంతమంది రైట్ అని చెప్పి అంటున్నారు. మీరు కూడా ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకొన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్